హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో వచ్చి ఇంటర్లింక్ న్యూ అప్డేట్ అయితే వచ్చింది. వీసా కార్డుకి అప్లికేషన్ అయితే ముందుగా అయితే యాప్ ఓపెన్ చేసి ఈ విధంగా వాలెట్కి వెళ్ళి లాక్ ఓపెన్ చేసి వాలెట్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ కార్డ్ అని ఉంది చూడండి, అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేయగానే కనెక్ట్ అని చూపిస్తుంది. వాలెట్ని అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంటర్లింక్ వాలెట్ ఉంది కదా, దాని మీద అయితే నేను క్లిక్ చేసుకుంటాను. ఎన్నో బ్రౌజర్స్ ఉన్నాయి, అవైతే మనకొద్దు. ఇంటర్లింక్ నుంచి వాడతాం కాబట్టి ఇంటర్లింక్ వాలెట్ కార్డు మీద అయితే కనెక్ట్ చేస్తున్నా. ఇప్పుడైతే వాలెట్ అయితే కనెక్ట్ అయిపోయింది. పైన చూపిస్తుంది చూడండి, వాలెట్ కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ గెట్ ఫ్రీ కార్డ్ అని ఉంది. మనకు ఫ్రీ కార్డు మీద అయితే క్లిక్ చేసుకోవాలి. బై విత్ $10 అని కూడా ఉంది. బై కూడా చేసుకోవచ్చు మనము, బట్ మనమైతే ఫ్రీగా అయితే అప్లై చేస్తున్నాము. ఫ్రీగా అయితే అప్లై చేసుకుందాం. గెట్ ఫ్రీ కార్డ్ మీద అయితే ఇక్కడ క్లిక్ చేయగానే చూడండి, ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. యువర్ ఇంటర్లింక్ ఐడి అని ఉంది. యువర్ వాలెట్ అడ్రస్ కనెక్ట్ చేయాలని చూపిస్తుంది. ఇక్కడ కింద లాస్ట్గా అయితే వై ఇంటర్లింక్ షోల్డ్ ఆఫర్ యూ కార్డ్ ఫర్ ఫ్రీ అని ఉంది కదా, అక్కడైతే నేను లాస్ట్లో చెప్తాను. ఇక్కడ వాలెట్ అకౌంట్ ఉంది కదా, అక్కడైతే కాపీ ఉంటుంది, దాన్ని అయితే కాపీ చేసుకుందాం. ఇప్పుడు కాపీ అయిపోయింది. ఇక్కడ వచ్చి ఇంటర్లింక్ ఐడిని అయితే మనం ఎంటర్ చేసుకోవాలి. ఇంటర్లింక్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత దాని కింద యువర్ వాలెట్ అని ఉంటుంది చూడండి, అక్కడైతే ఇప్పుడు మనం కాపీ చేసుకున్న దాన్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. వై ఇంటర్లింక్, అదే ఇంటర్లింక్ యూజర్స్ గురించి అడుగుతారు, దానివల్ల బెనిఫిట్ అదేదో ఉంటుంది. అదైతే మనము దిస్ ఈస్ గుడ్ యాప్ అని ఏదో ఒకటి యూస్ఫుల్, ఏదో అమేజింగ్ అని టైప్ చేసేయాలి. ఏదో ఒకటి చూడండి, యాప్ గురించి అయితే టైప్ చేసేయాలి. టైప్ చేసి సబ్మిట్ చేసేస్తే ఇదైతే కంప్లీట్ అయిపోతుంది. అంతే అండి ఈ వీడియోకి. ఇప్పుడు వచ్చిన కొత్త అప్డేట్ అయితే ఇదే అండి. ఇంతకు ముందు వచ్చిన అప్డేట్ అయితే ఇంతవరకు అయితే అది వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది ఉంది కదా, అది ఇంతకుముందు 2-3 డేస్ బ్యాక్ వచ్చింది. అది అప్లోడ్ చేసాం కానీ అన్నీ ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఇంకా రాలేదండి. నేను అప్లోడ్ చేయ 3 డేస్ అవుతుంది, ఇప్పటికీ రాలేదు. చాలా మంది కామెంట్స్లో కాయిన్ వాల్యూ అడుగుతున్నారు. కాయిన్ వాల్యూ అయితే ఇంతవరకు రివీల్ చేయలేదండి, ఇంతవరకు రాలా. కొద్ది రోజులు వెయిట్ చేసి చూద్దాం ఎంత కాయిన్ వాల్యూ ఎంత వస్తుందనేది. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.